హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది మన రాజారావు టాక్స్. ఇది నా కాదు, మన కొత్త ఛానల్. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైకులు చేయండి, సబ్స్క్రైబ్లు కొట్టండి, షేర్లు చేయండి అని చెప్పి నేను చెప్పను. మీకు నా కంటెంట్ నిజంగా నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ నిజంగా కొట్టేసేయండి, ఓకేనా? ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే కిల్ మూవీ గురించి. కిల్ మూవీ, ఓకేనా? ఈ కిల్ మూవీ ఏంటంటే ఇందులో హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు, విలన్స్ ఎవరో తెలియదు, అయినా కూడా సినిమా చూసే ఫ్రెండ్స్. ఇదేంట్రా బాబు, నువ్వు హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు, విలన్స్ ఎవరో తెలియదు, అయినా కూడా ఎలా చూసేవారో సినిమా అంటే అయితే మంచి టాక్ ఉంది. అందుకే మనం ఈ సినిమాతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశాను. అది ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీరో ఒక ఎన్ఎస్జీ కమాండ్ ఫ్రెండ్స్. ఎన్ఎస్జీ కమాండర్, మిలిటరీ పర్సన్. ఈ మిలిటరీ పర్సన్ ఏం చేస్తారంటే ఆర్మీలో ఉన్న టైంలో హీరోయిన్ ఫోన్ చేసి నాకు పలానా పని ఉంది, ఇట్లా మ్యారేజ్ అది చెప్తే మన పర్సన్ హీరో ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతాడు. అక్కడ మాట్లాడతాడు. వచ్చేటప్పుడు ట్రైన్ సిచ్యువేషన్ ఉంటుంది, ట్రైన్ సీన్ ఉంటుంది. ట్రైన్ సీన్లో ఇంకేం లేదు, విలన్ వస్తాడు. విలన్ హీరో ఇద్దరికి ఎలా క్లాష్ ఉంటుంది, ఇద్దరు ఎలా కనెక్ట్ అవుతారు, ఇద్దరికి ఎలా ఫైట్స్ ఉంటాయి. ఈ 100% సినిమాలో 85% మొత్తం యాక్షన్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సీన్ మొత్తం యాక్షన్ యాక్షన్ యాక్షన్. అంతే, నరుకుడు కొట్టుడు సంపుడు. ఇదేంద్ర ఎలా చెప్తున్నావు అంటే నిజం ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఉంది అదే, మీకు అదే చెప్తున్నా, వేరే ఏం లేదు, ఓకేనా? ఎందుకంటే ఈ సినిమా ఎవరైనా చూడాలి అనుకుంటే యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈ సినిమా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టార్టింగ్ ఇంకా విలను, హీరోయిన్ ఇంకా వేరే ఏది ఉండదు. ఇంకా విలన్స్ మొత్తం హీరో వచ్చిందా, వాళ్ళు చంపిండా, కొట్టిండా, పోయిందా, అంతే. సినిమా మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి అంతే. ఈ సినిమా గురించి చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదు. కాకపోతే యాక్షన్ ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి సినిమా చూడండి, అంతే. చూసి ఎంజాయ్ చేసేయండి ప్రతి ఒక్క సీను. నాకైతే సినిమా నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు మాత్రం దూరంగా పెట్టండి. చిన్నపిల్లలు ఎవరి సినిమాలు చూడకండి. ఎందుకంటే పెద్దవాళ్ళం, మన ఏజ్ వాళ్ళం, మనం చూడడానికే ఒక్కొక్క సీన్లు కళ్ళు మూసుకుని ఓయ్య బాబో ఈ సీన్ ఎప్పుడైపోద్దురా అని కళ్ళు మూసుకునే సీన్లు చాలా ఉన్నాయి. అంత అరాచకం. ఈ బాలకృష్ణ, బోయపాటి వీళ్ళని మించి సీన్ ఫ్రెండ్స్ ఇది. కొత్త హీరోనో కొత్త విలనో ఎవరు తెలియదు, కానీ అసలు డైరెక్టర్ ఎవరో కానీ బీభత్సం ఫైట్స్ చేసిండు. అతనిలో ఉన్న కసి మొత్తం ఈ సినిమాలో అనిపించింది నాకైతే. మీరు కూడా చూసుంటే ఈ సినిమా ఎలా అనిపించింది ఏంటనేది నాకు కొంచెం చెప్పండి. ఎలా చెప్తారు కామెంట్ల ద్వారా మెసేజ్ చేయండి, ఓకేనా? మనం అలా ప్రతి ఒక్క మెసేజ్ కామెంట్కి రిప్లై ఇస్తూ మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకుందాం. జెన్యూన్ మూవీ రివ్యూస్ మాత్రమే మనం ఇద్దాం. ప్రతి ఒక్క సినిమాకి, ప్రతి ఒక్క మూవీకి, ప్రతి ఒక్కదానికి జెన్యూన్గా మాట్లాడుకుందాం, జెన్యూన్గా రివ్యూలు తీసుకుందాం, జెన్యూన్గా డిస్కస్ చేసుకుందాం ప్రతి ఒక్కటి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్, అంతే, ఏం లేదు ఈరోజు చెప్పడానికి అయితే అంతే, ఓకేనా? మీకు ఈ సినిమా నిజంగా నచ్చి ఉంటే, నాతో మాట్లాడడం మీకు ఇష్టం ఉంటే, నా జెన్యూన్ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? ఇది నన్ను సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ. బాయ్.